హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అహోహ రెసిపీస్. నేను మీ పరిమళ. ఈరోజు స్పెషల్ కమ్మటి నువ్వుల ఆవకాయ. ఈ ఆవకాయను తయారు చేయడానికి ఆవపిండి అవసరం లేదు. ఎక్కువ మొత్తంలో నువ్వులనే వాడతాము. ఎక్కువ నువ్వులను వాడడం వల్ల మన శరీరానికి కాల్షియం ఎక్కువ మొత్తంలో అందుతుంది. కమ్మగా ఉండడం వల్ల పిల్లలకు కూడా ఎంతగానో నచ్చుతుంది. ఈ ఆవకాయని మామిడికాయ పప్పుతో కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది. మీరు మా అహోహ రెసిపీస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఇక నువ్వుల ఆవకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు అంటే 200 గ్రాముల తెల్ల నువ్వులను తీసుకుని తక్కువ మంటపై బంగారు రంగు వచ్చేలా వేయించుకోండి. తక్కువ మంట మీద వేయించుకుంటేనే లోపల నుంచి వేగి నువ్వుల పప్పు ఇలా బాగా ఉబ్బుతుంది. అప్పుడే లోపల నుంచి బాగా వేగి పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇలా బంగారు రంగు వచ్చేలా వేయించుకోండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని చల్లారనివ్వండి. ఇప్పుడు పుల్లటి 2 మామిడికాయలను తీసుకుని టెంకను తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు చల్లారని ఈ నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకుని లో స్పీడ్లో 20 సెకండ్స్ మాత్రమే గ్రైండ్ చేయండి. ఈ నువ్వుల పిండి మరీ మెత్తగా కాకుండా బరకగా ఉంటేనే ఆవకాయకి చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో నువ్వుపప్పు తగులుతూ ఉండాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వుల పిండిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పచ్చళ్ళ కారాన్ని తీసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు కన్నా కొద్దిగా తక్కువగా ఉప్పు తీసుకోండి. ఇందులో చిటికెడు పసుపు వేసి ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ నువ్వుల ఆవకాయకి ఉప్పు కారం కూడా చాలా తక్కువే అవసరం అవుతాయి. దీనిని ఇలా బాగా కలిపి మనం ముందుగానే కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఈ మిశ్రమం అంతా మామిడికాయ ముక్కలకి పట్టేలా కలపండి. నువ్వుల ఆవకాయ చాలా త్వరగానే ఊరుతుంది. చేసుకున్న తర్వాత రోజే తినేయచ్చు. ఇందులో మనం ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనెను వేసి బాగా కలపండి. వేయించుకున్న నువ్వుపప్పుని బరకగా గ్రైండ్ చేసుకుంటే ఆవకాయ తినేటప్పుడు నువ్వుపప్పు పంటికి తగులుతూ ఆవకాయ చాలా బాగుంటుంది. ఈ ఆవకాయని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ తీసుకుని పైన ఇంకొక 1/2 కప్పు నూనె వేసుకుని మూత పెట్టి ఒక రోజు పక్కన పెట్టేసుకోండి. ఈ ఆవకాయ 10 నుంచి 15 రోజులు మాత్రమే నిలవ ఉంటుంది. తర్వాత రోజుకి ఆవకాయ ఎలా ఉందో చూద్దాం. చూసారా, చేసుకున్న తర్వాత రోజుకే ఆవకాయ ఊరి చూడడానికి ఎంత బాగుందో. చూడడానికే కాదండో, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ ఆవకాయని ఇలా కిందకి పైకి బాగా కలిపి ఉప్పు సరి చూసుకుని ఒకవేళ తక్కువ అయితే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ ఆవకాయని అన్నంలో వేసుకుని కొద్దిగా నూనె వేసుకుని తింటే కమ్మగా చాలా బాగుంటుంది. ఈ ఆవకాయకి మామిడికాయ పప్పు మంచి కాంబినేషన్. మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. తప్పనిసరిగా చూడండి. మీకు ఈ నువ్వుల ఆవకాయ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా అహోహ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.